ఇది నరసింహ అవతారానికి ముందు జరిగిన కథ. అందరూ యుద్ధం నేర్చుకుంటున్నారు, కాని ఒక చిన్నవాడు మాత్రం శాంతిని ఎంచుకున్నాడు. ప్రహ్లాదా, నువ్వెందుకు యుద్ధం నేర్చుకోవడం లేదు? యుద్ధం గెలవడం కంటే మనసు గెలవడం గొప్పది. శక్తి ఉన్నవాడు రాజు అవుతాడు, కాని భక్తి ఉన్నవాడు అందరి మనసు గెలుస్తాడు. ప్రహ్లాద మాటలు గురువు వినిపోయాడు. ఇది ప్రమాదం, రాజుకి చెప్పాలి. గురువు త్వరగా రాజభవనానికి పరుగెత్తాడు. అతని ముఖంలో తీవ్రాందోళన. ప్రహ్లాద మాటలు అతన్ని భయపెట్టాయి. మహారాజా, మీ కుమారుడు యుద్ధం నేర్చుకోవడం లేదు. అతను భక్తి గురించే మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పావు? నా కుమారు భక్తి గురించి మాట్లాడుతున్నాడా? ఇది ఎవరు నేర్పారు? ప్రహ్లాదను నా దగ్గరకు తీసుకురండి, నేనే అతన్ని ప్రశ్నిస్తాను. ప్రహ్లాదను రాజభవనానికి తీసుకువచ్చారు. రాజు అతన్ని జాగ్రత్తగా చూశాడు. అతనికి సమాధానం కావాలి. ప్రహ్లాదా, నువ్వేమి నేర్చుకుంటున్నావు? యుద్ధం ఎందుకు నేర్చుకోవడం లేదు? నేను భక్తి నేర్చుకుంటున్నాను. దేవుడే గొప్ప శక్తి. ఇది ఎవరు చెప్పారు? నాకంటే గొప్ప దేవుడు ఎవరూ లేరు. నీ దేవుడిని నమ్ముతున్నావా? అయితే ఇప్పుడు అతనే నిన్ను రక్షించాలి. సైనికులు ముందుకు వచ్చారు. ప్రహ్లాద ప్రశాంతంగా నిలబడ్డాడు. నా దేవుడు ఎప్పుడూ నా వెంట ఉంటాడు. నాకు భయం లేదు. సైనికులు అతనికి ఏమి చేయలేకపోయారు. రాజు ఇంకా కోపంగా మారాడు. రాజు మరో శిక్ష ఆజ్ఞ ఇచ్చాడు. ఈసారి ఎత్తైన ప్రదేశం నుంచి నీ దేవుడు నిన్ను రక్షిస్తాడో చూద్దాం. ప్రహ్లాద తన దేవుడిని స్మరించాడు. భయపడకుండా ఉన్నాడు. ప్రహ్లాదకు మళ్ళీ ఏమీ కాలేదు. రాజు కోపం ఇంకా పెరిగింది. ప్రహ్లాద భక్తిని నాశనం చేయడానికి రాజు అగ్నిని ఎంచుకున్నాడు. హోలికను అగ్నిలోకి పంపించాడు. వెళ్ళు హోలిక! హోలికకు ఒక గొప్ప వరముంది. అగ్ని ఆమెను ఎప్పుడూ కాల్చదు. కాని ఒక మార్పు జరిగింది. అగ్ని సత్యాన్ని ఎంచుకుంది, శక్తిని కాదు. హోలిక భస్మమైంది, కాని భక్తి అజేయంగా నిలిచింది. ఆ రోజు హోలిక దహనంగా మారింది. హోలిక భస్మమైంది. రాజు మళ్ళీ ప్రహ్లాదను పిలిచాడు. ఈ శక్తి నీకు ఎక్కడి నుంచొస్తోంది? నాకు ఎలాంటి శక్తులేవు. నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఈ స్తంభంలో ఉన్నాడా? అవును, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. అబద్ధం, అది అసాధ్యం. ఇక్కడ ఎవరూ లేరు. నా దేవా, నువ్వు సర్వత్రా ఉన్నావు. అప్పుడే స్తంభం పగిలింది. స్తంభం చీలిపోయింది. అందులో నుండి ఊహించలేని శక్తి బయటకొచ్చింది. శ్రీ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. నరసింహుడు రాజును పట్టేశాడు. ఇప్పుడతన్ని ఎవరూ రక్షించలేరు. సంధ్యా సమయం. గడపపై ఏ వరము అతన్ని కాపాడలేకపోయింది. దైవ న్యాయం జరిగింది.